నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఏపీ పవర్ న్యూస్. అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలంలో గడిచిన వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని దారల పంచాయతీలో పలు గ్రామాల్లో గిరిజన రైతులు పండించే వరి, వేరుశెనగ, చేపల చెరువులో నీటి మునిగి కొట్టుకుపోవడంతో గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోయారు. దారల పంచాయతీలో మురళిపుట్టు, రంగెలసింగి, డింబుగూడ, తలింబ, కుమ్మరిపుట్టు, పేటమాలిపుట్టు, పెద్దపేట, కొత్తల బయలు తదితర గ్రామాల్లో గిరిజన రైతులు వరి, వేరుశెనగ, చేపల పెంపకం వంటివి సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే వీరు ప్రధానంగా వేరుశెనగ పంటను అధికంగా పండిస్తూ ఉంటారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు సుమారుగా దారల పంచాయతీలో సుమారుగా 50 నుండి 100 ఎకరాల్లో వరి, వేరుశెనగ, చేపల చెరువులు నీట మునిగి కొట్టుకుపోవడంతో సుమారుగా 100 నుంచి 150 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీరంతా కేవలం వేరుశెనగ పంటపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆ ప్రాంతంలో కేవలం వేరుశెనగ పంట తప్ప మరే ఇతర పంటలు పండకపోవడంతో అకాల వర్షంతో పంట పూర్తిగా నాశనం అయిపోవడంతో గిరిజన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమను ఆర్థికంగా ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని అధికారులు కోరుతున్నారు. నాకు ಕೆತ್ತ ಎಕರలతో పంట నష్టమై గల ఏ పని వల్ల 3 ఎకరం పంట నష్టం అయ్యగల এটা ବର୍ଷା వలన పరు శక్తి గాడ్ నాయికి దికి కరి దికి కైలు పరు వాళ్ళ పంట ఆయిలా వేసి మొత్తం నష్టం అయ్యగల లక్షలు ఎట అంటే పెట్టుబడి 50-60 వేలు ఎంపి କେତେ పెట్టుబడి కొలసనా 50-60 వేలు పెట్టుబడి అయితే এটা আইলে ওটা 4 లక్షలు ফাইনেন্স আইতা সবু গাড খাইদেলা এটা ইবান্দি হয়ে গেলুনি সবু এটা জিলাই সবু কষ্ট করলু এবে জুলাই ডেটু এবে খাইবা বেলে সবু গাড খাইদেলা ప్రభుత్వం আমাকে তাহলে పంట నష్టం তাহলে ঠকাইবার বলি আমি কইলুনি. Please subscribe our channel AP Power News.